ప్రతినిధి మస్తానరావు గారు పొలిటికల్ అనలిస్ట్. సో వీరు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం మస్తానరావు గారితో మాట్లాడతాం. గుడ్ మార్నింగ్ మస్తానరావు గారు. ఏంటి మార్చి 14వ తేదీ ఒకరోజు మాత్రమే పార్టీ ఆవిర్భావ సభ జరగబోతోందని చెప్పేసి నిన్న జనసేనకు సంబంధించినటువంటి అఫీషియల్ లెటర్ రిలీజ్ చేశారు. సో 3 రోజుల పాటు ఉంటే ఒక పండగ వాతావరణంలో ఉంటాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పండగ వాతావరణంలో 3 రోజులు కూడా కాస్త ఫ్లేవర్ ఉండేదని చెప్పేసి జనసేన నాయకులు భావిస్తూ ఉన్నారు. అయితే ఒక్కరోజుకే దీన్ని పరిమితం చేశారు. అది ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఇష్టం. అయితే ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ మనం చర్చించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఈరోజు జనసేనకు సంబంధించిన నాయకులు క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల కాస్త ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో వాటన్నిటి మీద కూడా చర్చించేందుకు కాస్త సమయిస్తే బాగుండేది అనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. సో ఈ పిఠాపురంలో జరిగేటటువంటి పార్టీ ఆవిర్భావ సభ ద్వారా సో ఏ విధమైనటువంటి మెసేజ్ జనాల్లోకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి? ఇది నిజంగా జనసేనకు గేమ్ చేంజర్ మీటింగ్ అనుకోవచ్చా మనం? గుడ్ మార్నింగ్ అండి. ప్రైమ్ లైన్ వీక్షకులకు అదేవిధంగా ప్యానల్లో పెద్దలకు ఖచ్చితంగా అండి. ఎందుకంటే జనసేన పార్టీ 2014లో మార్చిలో స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు దాని ప్రయాణం తీసుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రబల శక్తిగా ఎదిగిందని చెప్పాలి. ఎందుకంటే 2014లో ఆయన పోటీ చేయకుండానే నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు ఆహ్వానించి వాళ్ళ సపోర్ట్ కోరుకోవటం, ఆయన సపోర్ట్ ఇవ్వడం, తద్వారా బీజేపీ టీడీపీ ప్రభుత్వం అధికారంలో రావడం మనం చూసాం. ఆ తర్వాత 2018లో ఆయన తెలుగుదేశం పార్టీతో కూడా విభేదించారు, అదేవిధంగా బీజేపీతో కూడా విభేదించే పరిస్థితి చూసాం. మళ్ళీ 2019 ఎలక్షన్స్కి ముందు 2020 వరకు కూడా అదే కొనసాగింది. ఆ తర్వాత మళ్ళీ చెలిమి చూసాం. ఆ తర్వాత అంటే జనసేన కలిసి ఉంటే కలిగే ప్రయోజనాలు ఆయా పార్టీ గుర్తించాయి. సో ఆ విషయంగా మనం చూసినట్లయితే అది ఒక రాష్ట్ర రాజకీయాల్లోనే ప్రబల శక్తిగా ఎదిగింది. పవన్ కళ్యాణ్ అంటుంటారు, జనసేన లేకుండా రాష్ట్రాల్లో రాజకీయాలు అనేవి మనగాలం అనేది ఆంధ్రప్రదేశ్ వరకు ఆయన సాధించారు. తెలంగాణలో త్వరలో విస్తరిస్తారనేది కూడా మనం చెప్పచ్చు. నిజానికి చూసినట్లయితే జనసేనకు సంబంధించి 2019లో ఆయన 2 చోట్ల ఓడిపోయినప్పుడు, అదేవిధంగా ఒక గెలిచిన ఎమ్మెల్యేని కూడా నిలబెట్టుకోవాలనుకోండి, ఆయన నాయకత్వ లక్షణాలు లేవు, ఏదో సినిమాలు తీసుకుంటే బాగుంటుంది, ఆయన నలుగురు పెళ్ళాలని, లేకపోతే ఇక ఆయనకి ఎటువంటి పార్టీని నడిపే ఇది లేదు, మూసేసుకుంటారు అనేది రకరకాలుగా ఆయన్ని ట్రోల్ చేశారు, విమర్శించారు. అసలు వేరే వాళ్ళు అయితే పార్టీని మూసేసి వెళ్ళిపోయేంతగా ఆయన్ని హ్యూమిలేట్ చేశారు. సో దాని నుంచి ఆయన ఒక్కసారిగా ఆయన పోరాట పటిమను చూపించారు. ఇంకోటి కూడా చెప్పారు ఆయన, జనసేన సైనికులకు కూడా ఒక మాట చెప్తా ఉంటారు, నేను తీసుకునే నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర శ్రేయోభివృద్ధికి పాటుపడి ఉంటుంది. కాబట్టి నాతో ఎవరైతే నేను తీసుకునే నిర్ణయాలన్నీ అలా ఉంటాయి, నాతో ఎవరైతే ఉంటారో వాళ్ళే కలిసి కావచ్చు, మిగతా వాళ్ళు వాళ్ళ పరిస్థితి వాళ్ళు చూసుకోవచ్చు అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పి మరి కార్యకర్తలకు కూడా ఒక స్ఫూర్తి నింపారు అనమాట. అంటే దేశంలో దేశభక్తి కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అభివృద్ధి కానీ ప్రాధాన్యత అంశాలుగా ఆయన చెప్పిన పరిస్థితి మనం చూసాం. అంటే బస్సారావు గారు, ఇప్పుడు ఈ 10 ఏళ్లలో కేవలం జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే కష్టాలు పడలేదు. సో వారితో పాటు జనసేన నాయకులు చాలా మంది కష్టాలు పడ్డారు, జనసేనకు సంబంధించినటువంటి జన సైనికులు కష్టాలు పడ్డారు, వీర మహిళలు కష్టాలు పడ్డారు, కేసులు పెట్టించుకున్నారు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. సో రాష్ట్ర ప్రయోజనాలు ఆ పార్టీ అధినేతకు ఎంత ముఖ్యమో ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ప్రయోజనాలు కూడా అంతే ముఖ్యం. మరి ఆ విషయంలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు క్షేత్రస్థాయిలో జన సైనికులు. సో ఈ గ్యాప్ని పూడ్చేందుకు ఒక రకమైనటువంటి కమిటీ ఉంటే బాగుంటుంది, లేదు వారి సమస్యలను ఎప్పటికప్పుడు అధినేత దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక ప్లాట్ఫామ్ ఉంటే బాగుంటుంది అనేటటువంటి వాదన ఎప్పటి నుంచో వ్యక్తమవుతుంది. ఆ విషయంలో ఎందుకని సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అనుకోవచ్చు మస్తానరావు గారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు జనసేన ఈరోజు 21 స్థానాల్లో పోటీ చేసి 100% స్ట్రైక్ తో నిలబడిందంటే కారణం జన సైనికులు, వీర మహిళలు, ఆ పార్టీకి ఉన్న అన్ని వర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో ఉన్న ఆదరణ కావచ్చు. దీనిలో జన సైనికులు ఏంటంటే ఇతర రాజకీయ పార్టీల్లో కొద్దిగా డబ్బులు సంపాదించో లేకపోతే డబ్బుల కోసం రాజకీయాలు చేసేవాళ్ళు ఉంటా ఉంటారు. జనసేన ఎస్పెషల్లీ దాన్ని అవాయిడ్ చేసి డబ్బులతో కాదు, స్వచ్ఛందంగా ఒక కింది స్థాయి కార్యకర్త కూడా ఒక గుర్తింపు పొందే విధంగా జనసేన నిరూపించింది ఆ విధంగా. సో ఆ విధంగా చూసినట్లయితే ఏంటంటే జనసైనికులు అనేక రకాల, అటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కావచ్చు, అనేక రకాల కేసులు ఎదుర్కొని వాళ్ళు పోరాడి నుంచి ఈరోజు జనసేన ఈ స్థాయిలో నిలబెట్టారు.
అయితే వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాత రావాల్సిన వాటా విషయంలో ఎందుకనో కొంత వెనకబడ్డట్టుగా ఉంది. ఆ అసంతృప్తి అయితే జన సైనికుల్లో ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కూడా దృష్టి అసంతృప్తి పెట్టాల్సిన కంటే అవసరం ఉంది. ఆవేదన ఎందుకంటే ఎక్కువగా ఉంది వారిలో. ఆవేదన ఒక్క ఎక్కువగా నిమిషం ఉంది. ఎందుకంటే తమ అధినేత చెప్పండి. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఇతర పార్టీలన్నీ చూస్తా ఉన్నాం. ఇతర పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యేలు కావచ్చు, సెకండరీ గ్రేడ్ లీడర్లు కావచ్చు, ఎంతో కొంత కాంట్రాక్ట్ కానీ ఆ పనులు కానీ ఉంటాయి. 21 మంది ఎమ్మెల్యేలకి జనసేన అధినేత చెప్పింది ఏంటి? ఎటువంటి అవినీతి కానీ, లేదంటే మైన్స్ కానీ, శాండ్ కానీ, మద్యం కానీ ఇట్లాంటివి నాకు మీరు వాటిలో ఇన్వాల్వ్ అయినట్టు కనిపిస్తే మేము ఒప్పుకోమనేది కూడా చెప్తా ఉన్నాను. సో అంత నిక్కచ్చిగా నిజాయితీగా చెప్పేటప్పుడు ఈ విధంగా 11 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు కూడా గుర్తింపు కావాలి. అదేవిధంగా ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగించే పరిస్థితులు కూడా వాళ్ళకి అవసరం కూడా ఉంది. ఓన్లీ జనసేన అదంటే సర్వీస్ యాక్టివిటీ కాదు, అది రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీ 175 స్థానాలు, రేపొద్దున పునర్విభజన జరిగిన తర్వాత 225 స్థానాల్లో బలపడాలి అంటే ఖచ్చితంగా జన సైనికుల్లో ఒక విశ్వాసం నింపాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూటమి సర్కారులో ఏదైతే వాళ్ళ వాటా పదవులు ఉన్నాయో ఆ వాటా పదవులకు సంబంధించి మనం చూడొచ్చు. ఇప్పుడు మన శివశంకర్ గారు కావచ్చు, లేదంటే కొంతమందికి మాత్రమే వేళ్ల మీద లెక్క పెట్టదగ్గ వ్యక్తులకు మాత్రమే కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కేది. టోటల్ గా చూస్తే జనసేన ఏదైతే ప్రభావితం చేసిందో అటు బీజేపీని ఒప్పించి ఇటు తెలుగుదేశం పార్టీకి వెనుదన్నుగా నిలిచి జైల్లో ఉన్న చంద్రబాబు ఉన్నప్పుడు ఆయనలో విశ్వాసం పాదుగొల్పి అటు లోకేష్ గారికి కానీ వాళ్ళకి కానీ వాళ్ళ కార్యకర్తలకు కానీ ఒక వైసీపీ మీద ఒక బెరుకును పోగొట్టి, ఒక భయాన్ని పోగొట్టి దాని మీద పోరాటం ఎలా చేయాలో ముందుండి నడిపించిన పవన్ కళ్యాణ్కి సంబంధించి జన సైనికులకి ఖచ్చితంగా ప్రాధాన్యత లభించట్లేదనేది వాస్తవం. దాని మీద ఖచ్చితంగా ఆయన ప్రణాళిక రూపొందించి వాళ్ళలో విశ్వాసం కొలిపేలాగా వాళ్ళకి పదవుల వాటా లభించేలా చేయాలంటే ఎటువంటి సందేహం లేదు. ఓకే. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు